హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇందిరా పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తుంటారు నాయకులు. అధికారంలోకి వచ్చాక అలాంటి వాటికి సహజంగానే దూరంగా ఉంటారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ధర్నా చేపట్టబోతున్నారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ రోజు జరిగే ధర్నాలో ఆయన పాల్గొంటారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఈ ధర్నా జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు, ధర్నాలు చేశారు. సీఎం అయ్యాక ఆయన తొలి ధర్నా ఇది. అది కూడా ఇందిరా పార్క్ వద్ద ఆయన ధర్నాలో పాల్గొనబోతుండడం విశేషం. పార్లమెంటులో విపక్ష పార్టీలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంతో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కూటమిలోని అన్ని పార్టీలు ధర్నా నిర్వహించడానికి సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.